ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం. అందులో భాగంగా ఇప్పటికే 90% పైచిలుక మండల స్థాయి వరకు కంపెనీలు ఏర్పాటు చేశాం. ఇంకా మిగిలిన ఎక్కడైతే ఉన్నాయో ఆ 5-10% ఈ 15 అట్లో కంప్లీట్ చేస్తున్నాం. అది చేయాలని నిర్ణయం చేశాం. ఇక రెండో విషయం, దాని తర్వాత జూన్ 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రతి 10 రోజులకి 5 జిల్లాల్లోనూ జిల్లా పార్టీ సమావేశాలని, వైఎస్ఆర్సీపీ పార్టీ సమావేశాలని ఏర్పాటు చేయాలని చెప్పని నిర్ణయించుకున్నాం. విస్తృత స్థాయి సమావేశాల్లో ఆ జిల్లాలో నూతనంగా నియమించబడిన పార్టీ మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారితో నియమించబడిన ఎవరైతే పార్టీ క్రియాశీలకంగా ఉన్న మండల స్థాయి నుంచి ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు నాయకులు ఉన్నారో రాష్ట్ర స్థాయి వరకు అందరూ కూడా ఇన్వైట్ చేశారు. అందులో వారితో పాటు అక్కడున్న మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రజెంట్ ఎమ్మెల్సీస్, అలాగే మాజీ ఎమ్మెల్సీలు, మరి వారితో పాటు మండలాధ్యక్షులు, అలాగే మా జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్స్ అందరితో విస్తృత సమావేశాలని ప్రతి 10 రోజులకి, అంటే ఈ 5 సమావేశాలు 50 రోజుల్లో కంప్లీట్ చేయాలనేది మరి రెండవ తీర్మానంగా నిర్ణయించుకున్నాం అందరం కలిసి. మూడో విషయానికి వచ్చినప్పుడు ఏదైతే మరి ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాయో 40% ఓట్ల శాతంతో ఉన్న వైఎస్ఆర్సీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మా పార్టీ ప్రజా సమస్యల పట్ల ఇప్పటికే విస్తృతంగా మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని పోరాటం చేశాం. ఉదాహరణకు వచ్చి అంతకుముందు విద్యుత్ శక్తి మీద చేసాం, అదే విద్యార్థి ఫీజు రీయింబర్స్మెంట్ చేసాం, అంతకుముందు రైతు పోరాటం చేస్తాం, రైతు సమస్యల మీద చేసాం, అలాగే చేసాం. అది కాకుండా ఇప్పుడు నుంచి ఎక్కడెక్కడ క్షేత్రస్థాయిలో ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్య పట్ల స్థానిక నాయకత్వమే వారు కూర్చుని నియోజక స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, జిల్లా నాయకత్వం కానీ, లేదు నియోజక నాయకత్వం కానీ ఆ స్థాయిలో అవసరమైతే అక్కడున్న ఎండిఓ ఆఫీస్కో లేకపోతే జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మరి వినతి పత్రాలు ఇస్తూ అవసరమంటే నిరసన తెలుపుతూ శాంతియుతంగా అవసరమైతే ఇంకా నిరాదరణ కూడా చేయాలనేది నిర్ణయించుకున్నాం.